Welcome to my channel. So in previous class we discussed about the Java buzzwords. Some 3 buzzwords are completed. So from next onwards multi-threaded buzzword. So now we discuss about the multi-threaded. First subscribe my channel to see the Java lessons and other subjects also. So first multi-threading. What is multi-threading? Multi-threading is for creating interactive and network programs that is called multi-threading. In multi-threading we can create the networking interactive programs. So here Java support the multi-threaded programming. It allows and write programs to do many things simultaneously. So in Java we can allow the multi-thread programs to do the many things. Java lo manam multi-thread programs use chestamu. So Java runtime system has a solution for multi-thread programming, multi-process synchronization. It enables the running interactive systems. So Java runtime system ఈ మల్టీథ్రెడ్ ప్రోగ్రామ్స్కి ఎనేబుల్ చేయడానికి మల్టీ ప్రాసెస్ సింక్రనైజేషన్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ మల్టీథ్రెడ్ ప్రోగ్రామ్స్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కెన్ రన్ సైమల్టేనియస్లీ. నెక్స్ట్ బజ్వర్డ్ ఏంటంటే ఆర్కిటెక్చర్ న్యూట్రల్. సో ఇష్యూ ఆఫ్ జావా డిజైన్ ఈజ్ పోర్టబిలిటీ. సో ఆర్కిటెక్చర్ న్యూట్రల్ ఏంటంటే పోర్టబిలిటీ. జావాలో పోర్టబుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే జావా ప్రోగ్రామ్స్ ఇట్ కెన్ రన్ ఆన్ ద ఎనీ డిఫరెంట్ మిషన్స్ లైక్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అన్ని మిషన్లో జావా వర్క్ అవుతుంది. దీన్ని ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అంటారు, పోర్టబిలిటీ అంటారు. దీనికోసం కెన్ యూస్ ద జావా వర్చువల్ మిషన్లో కోడ్ వచ్చేసి కన్వర్ట్ అవుతుంది. బయట కోడ్ నుంచి జావా కోడ్లా కన్వర్ట్ అవుతుంది. వర్చువల్ మిషన్ యూజ్ చేస్తుంది. సో ఆ కోడ్ వీ కెన్ రన్ టు ద ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. That is artificial neutral. Next one is interpreted and high performance. Next, what is interpreted అంటే ఏంటి తెలుసుకుందాం ఇప్పుడు. Java enables creation of cross platform by compiling the programs into Java bytecode. ఇక్కడ జావా క్రాస్ ప్లాట్ఫామ్ అంటే కెన్ రన్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఇక్కడ జావా ప్రోగ్రామ్స్ కంపైల్ అయిన తర్వాత జావా బైట్ కోడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ కోడ్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్. ఈ బైట్ కోడ్ ఇంటర్ప్రిటెడ్ టు సిపియు సిస్టమ్స్ బై జావా వర్చువల్ మెషిన్. ఈ కోడ్ డిఫరెంట్ పోర్టబుల్ మెషిన్, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటిలో ఇంటర్ప్రిట్ అవుతుంది యూజింగ్ జావా వర్చువల్ మెషిన్. దీనికి జావా వర్చువల్ మెషిన్ మేము యూజ్ చేస్తాం. ఇంటర్ప్రిటర్ అంటే ఈ కోడ్ కన్వర్ట్ అయ్యి అకార్డింగ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ కన్వర్ట్ అవుతుంది, దాన్ని ఇంటర్ప్రిటర్ అంటారు. జావా బైట్ కోడ్ ఇంటర్ప్రిట్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ తగ్గట్టు బై యూజింగ్ ద వర్చువల్ మెషిన్. నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్ప్రిటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి లైక్ బేసిక్ లాంగ్వేజ్, టీసీఎల్ లాంగ్వేజ్, పెరల్ లాంగ్వేజ్. ఇవన్నీ పర్ఫార్మెన్స్ వైజ్ సఫర్ అవుతుంటాయి. అంటే లో ఎండ్ సిపియూలో వర్క్ అవ్వు, ఇంటర్ప్రిటెడ్ ఇవన్నీ కాకపోతే వర్క్ అవ్వు. జావా ఏంటంటే ఈ లో ఎండ్ సిపియూలో కూడా పర్ఫామ్ కావడానికి హై పర్ఫార్మెన్స్ తోటి ఉంటుంది. జావా వర్క్ ఆన్ ద ఎనీ సిపియూస్, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ జావా వర్క్ అవుతుంది. నెక్స్ట్ బజ్వర్డ్ డిస్ట్రిబ్యూటెడ్ ఏంటంటే నెట్వర్కింగ్ ఎన్వైర్న్మెంట్లో మనం డిస్ట్రిబ్యూటెడ్ యూజ్ చేస్తాము. Java is designed for the distributed environment of the internet. It handles the TCP/IP protocols in 2 different computers and execute procedures remotely. Is called as remote method invocation. ఇక్కడ జావా ఏంటంటే వీ కెన్ రన్ ఆన్ ద డిస్ట్రిబ్యూటెడ్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్లో జావా యూజ్ చేస్తాము. ఇక్కడ మనం TCP/IP ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి ట్రాన్స్మిట్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇది ఒకటి వచ్చి ఇంటర్నెట్ ప్రోటోకాల్. TCP వచ్చేసి మనం ఆఫ్లైన్గా యూజ్ చేస్తాం క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేషన్కి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అయితే క్లయింట్ టు సర్వర్ ఇంటర్నెట్ యూజ్ చేస్తాము. దీనికోసం మనం జావా యూజ్ అవుతుంది ఫుల్. ఇప్పుడు రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్, రిమోట్ కంప్యూటర్ రన్ కావడానికి కెన్ యూజ్ ద రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్. రిమోట్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంటాయి, క్లయింట్ సర్వర్ ప్రోగ్రామింగ్. సో ఈ ఫీచర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫీచర్ అంటారు. క్లయింట్స్ ప్రోగ్రామ్స్, సర్వర్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్గా రన్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ ఫీచర్.
డైనమిక్ ఏంటంటే జావా ప్రోగ్రామ్స్ క్యారీ రన్ టైమ్ టైప్ ఇన్ఫర్మేషన్ టు వెరిఫై ద ఆబ్జెక్ట్స్ రన్ టైమ్. ఇప్పుడు రన్ టైంలో మనం ప్రోగ్రామ్స్ రన్ కావాలంటే యూ కెన్ దిస్ ఫీచర్. ఈ డైనమిక్ ఫీచర్ ఏంటంటే జావా ప్రోగ్రామ్స్ రన్ టైంలో ఆబ్జెక్ట్స్ వెరిఫై చేస్తుంది. పాసిబుల్ టు డైనమిక్లీ లింక్ ద కోడ్. రన్ టైంలో కోడ్ కూడా లింక్ చేస్తుంది. ఆ ఫీచర్ని డైనమిక్ అంటారు. ఎగ్జాంపుల్ అంటే అప్లెట్స్ ఎన్వైర్న్మెంట్ రన్ టైంలో వర్క్ అవుతుంది. జావా ప్రోగ్రామ్స్ కెన్ డు లింక్ ఆర్ వెరిఫై ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద రన్ టైమ్. దిస్ ఫీచర్ కాల్డ్ యాజ్ ద డైనమిక్. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్. జావాలో డిఫరెంట్ డేటా టైప్స్ చూద్దాం. డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయో. డేటా టైప్స్. Java has 8 different data types: byte and short, int, long, char, float, double and boolean. జావా వచ్చేసి 8 డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బైట్ డేటా టైప్, ఒకటి షార్ట్ డేటా టైప్, ఒకటి ఇంట్ డేటా టైప్, లాంగ్ డేటా టైప్, క్యారెక్టర్ డేటా టైప్, ఫ్లోట్, డబుల్, బూలెన్. దీన్ని మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేసాము. ఏంటంటే ఇంటీజర్స్ కేటగిరీ, ఫ్లోటింగ్ పాయింట్ కేటగిరీ, ఫ్లోటింగ్ నెంబర్స్ కేటగిరీ, క్యారెక్టర్ కేటగిరీ, బూలియన్ కేటగిరీ. 4 కేటగిరీలు ఉంటాయి డేటా టైప్స్. ఇప్పుడు వచ్చేసి ఇంటీజర్ కేటగిరీ చూద్దాం. ఇంటీజర్లో వచ్చేసి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఫోర్ వాల్యూస్ ఉన్నాయి ఇంటీజర్లో. 4 డేటా టైప్స్: బైట్ డేటా టైప్, షార్ట్ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్, లాంగ్ డేటా టైప్. ఇవి వచ్చేసి హోల్ వాల్యూస్, అంటే దీనికి సైన్ నెంబర్స్ కూడా ఉంటాయి. హోల్ వాల్యూస్, సైన్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు. హోల్ వాల్యూస్ అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఉండదు. ఓన్లీ 2, 3, 4 లేక 2 పాయింట్స్ ఉండవు. పాయింట్ ఉండేది ఫ్లోటింగ్ నెంబర్లో ఉంటుంది. ఫ్రాక్షన్ వాల్యూస్ వచ్చేసి హోల్ వాల్యూస్. కాకపోతే సైన్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. బైట్, షార్ట్, ఇంటీజర్స్ అండ్ లాంగ్. నెక్స్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం ఈచ్ డేటా టైప్ గురించి. రేంజ్, నెగిటివ్, పాజిటివ్ రేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఫ్లోటింగ్ పాయింట్, దిస్ గ్రూప్ ఇంక్లూడ్ ఫ్లోట్ అండ్ డబుల్. ఈ గ్రూప్లో 4 డేటా టైప్ ఉంటుంది, డబుల్ డేటా టైప్ ఉంటుంది. ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్స్ విత్ ఫ్రాక్షనల్ ప్రిసిషన్. ఇక్కడ ఫ్రాక్షనల్ ప్రిసిషన్ యూజ్ చేస్తాము, లైక్ 2.3, 4.4 లైక్ దిస్. దీన్ని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ డేటా టైప్. క్యారెక్టర్స్ డేటా టైప్ ఇంక్లూడ్ ద క్యారెక్టర్. ఇక్కడ డేటా టైప్ క్యారెక్టర్ వీ కెన్ యూజ్ యాజ్ అ క్యారెక్టర్, CHAR. ఇట్ రిప్రజెంట్స్ ద సింబల్స్ ఇన్ క్యారెక్టర్ సెట్ లైక్ లెటర్స్ అండ్ నెంబర్స్. సో ఈ క్యారెక్టర్ టైప్లో మేము క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేస్తాం, లైక్ నేమ్స్, సింబల్స్, నెంబర్స్. నెంబర్స్ రెండు కలిపి యూజ్ చేస్తాము క్యారెక్టర్స్లో. ఇది క్యారెక్టర్ డేటా టైప్. దీని రేంజ్ కూడా ఆఫ్టర్వర్స్ వీ కెన్ డిస్కస్. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్, దిస్ ఈజ్ అ గ్రూప్ ఇంక్లూడ్ ద బూలియన్. ఇట్ ఈస్ అ స్పెషల్ టైప్ రిప్రజెంటింగ్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఫాల్స్ రిప్రజెంట్ చేయడానికి బూలియన్ యూజ్ చేస్తాము. 0 and 1 లైక్ దిస్. ఈ వాల్యూస్కి బూలియన్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం రేంజ్ ఇవంతా డిస్కస్ చేద్దాము. బూలియన్ ప్లస్ ఇంటీజర్ రేంజ్ డిస్కస్ చేద్దాము. బైట్ రేంజ్, షార్ట్ రేంజ్, ఇంటీజర్ రేంజ్, లాంగ్ రేంజ్. Okay, subscribe to my channel to see the regular Java lessons. Previous lesson ఛానల్లో ఉంది చూడండి.